హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి కట్టుచారు చేయడం ఎలానో అనేసి. దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. కట్టుచారు రెసిపీ చేసి చూపిస్తున్నాను దీంట్లో. అలాగే క్యాబేజీ పచ్చడి కూడా చేసుకుంటున్నాం. మనమైతే ముందుగా బాండీలో అయితే ఆయిల్ పోసుకొని కొద్దిగా పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాము. ముందుగా ఇది పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా వెంబడే ఇంకా ఈ విధంగానైతే ఒకదాని వెనకాల ఒకటి చేసేసుకుంటాము. ఇంకా పచ్చిమిర్చి గోలెలోపు అయితే కొద్దిగా వెల్లుల్లి వేసుకున్నాం, కరివేపాకు, ఒక వంకాయనైతే వేసేసుకున్నాము, ఒక 2 మంచి పండిన టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు అట్లా యాడ్ చేసుకొని మళ్ళీ మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాం క్యాబేజీ, ఎందుకంటే పచ్చడికి కదా. ఇంకా వాటిని అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా ఒకదాని వెంబడి ఒకటి వేసుకుంటూ మంచిగా మగ్గనిచ్చుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఇంక ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను కదా, మొత్తం పచ్చడికి సరిపడే సాల్ట్ మొత్తాన్ని ఇప్పుడే వేసేస్తున్నాను. ఈ విధంగా నేను పెద్దగానే అయితే ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీని శుభ్రం చేసుకొని అయితే. ఇంకా అది వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఆయిల్ మొత్తం బాగా పట్టేలా కలుపుకొని అయితే ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఇంకా మగ్గపించుకుంటాను. దీన్ని అయితే పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది కాసేపు మగ్గిన తర్వాత అయితే మనం పచ్చడిని అయితే మిక్సీ పట్టుకుంటాము. ఇంకా ఈలోపు అయితే కట్టుచారు కోసం అయితే ఆయిల్ని వేసుకుంటున్నాను. గిన్నెలో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇంకా ఒక ఎండుమిర్చి అట్లా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి ఉంటే వేసేసుకుంటాను. చాలా సింపుల్‌లో ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి ఇది. ఇట్లా మనం ఎక్కువ చేసుకోం కదా పప్పుచారులు, మామూలుగా పచ్చి పులుసులు అవి చేసుకుంటాం కదా. ఇదైతే పండగ టైంలోనే చేసుకుంటామండి కట్టుచారు. ఇంకా దీంట్లోకైతే జీలకర్ర, ఎల్లిగడ్డ దంచుకొని వేసుకున్నాను. కొద్దిగా మెంతాకునైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. మెంతులు వేసుకుంటాము మామూలుగా చింతపండు వేసే పులుపు చారులో అయితే. మామూలుగా నేను మెంతులు వేయకుండా మెంతాకుని అయితే వేసుకొని, కరివేపాకు అయితే వేసుకొని ఇంకా టమాటాలను అయితే యాడ్ చేసుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. దాన్నైతే ఇంకా మంచి రసాన్ని అయితే తీసుకొని వేసేసుకుంటాను ఇప్పుడైతే. ఇంకా ఆలోపు అయితే ఆయిల్లో టమాటా మగ్గిపోతుంది కదా, కొద్దిగా కారం అయితే యాడ్ చేశాను దీనిలో రుచికి సరిపడా. ఇంకా ఎలా తింటారో ఆ విధంగా అయితే వేసుకోవాలండి దీంట్లో. ఇంకా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసిన తర్వాత సరిపడా రసానికి వాటర్ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఉడికించి పక్కన పెట్టుకున్న దాంట్లో నుండి అయితే వాటర్ తీసుకున్నాం కదా, కొద్దిగా ఉడికించిన పప్పును కూడా మిక్సీ చేసేటప్పుడు తీసి పక్కన పెట్టుకున్నా కదా అండి, దాన్ని అయితే ఈ విధంగా కలుపుకొని పోసుకున్నాము. ఇంక ఇదైతే ఒక పొంగేలాగా మరగాలండి మంచిగా. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా నేనైతే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. ఒకేసారి పచ్చడిలోకి, చారులోకి అయితే వేసేసుకున్నాను కొత్తిమీర. ఆల్మోస్ట్ ఫటాఫట్ ఇంకా వెంబడే ఈ విధంగా చేసుకుంటే వంట చేస్తే ఇట్లా రిస్క్ అనిపించదండి, తొందరగా అవుతుంది. ఇంకా ఒకదాని ఒకటి ఇట్లా చేసేసుకున్నాం అనుకో తొందరగా ఫినిష్ అవుతుందండి వంట అయితే. నేనైతే ఈ విధంగానే చేసుకుంటా ఎప్పుడైనా, హడావిడి లేకుండా టకా చేసేసుకుంటే పని సింపుల్గా అయిపోతుంది. ఇంకా పచ్చడి కూడా మగ్గిపోయింది కదా, ఈ విధంగా అయితే ఒక పచ్చి ఉల్లిపాయను అయితే వేసుకొని మిక్సీ చేసేసుకున్నా. ఇంకా మన చారు కూడా మరిగిపోయిందండి. ఆఫ్ చేసేసుకున్న స్టవ్ని అయితే ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు పెట్టుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్రను వేసేసుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం తక్కువ అనిపించిందండి నాకు సాల్ట్. ఇంకా దీంట్లోనే వేసేస్తున్నాను ఆయిల్‌లో. ఎందుకంటే పచ్చడి వేసిన తర్వాత పచ్చడిలో కలవదు కదా, ఆయిల్‌లో అయితే బాగా కలుస్తుందని అయితే కొద్దిగా లైట్‌గా వేసేసుకొని అయితే ఈ విధంగా పచ్చడి తాలింపు పెట్టుకున్నా. ఎంతో సింపుల్ అయిన కట్టుచారు, క్యాబేజీ పచ్చడి అయితే చూపించాను ఈ వీడియోలో. కట్టుచారు కూడా చాలా సింపుల్ ఉంటుంది, చాలా యమ్మీ ఉంటుంది. ఈ విధంగా చాలా సింపుల్‌గా చేసుకుంటాను వంట నేనైతే. మన క్యాబేజీలో వంకాయ వేయడం ఎందుకంటే పచ్చడిలో ఎలాంటి పొడిలను వాడట్లేం కాబట్టి వంకాయనైతే గుజ్జు కోసం వేసుకున్నాను.